ఇప్పుడు ఇటువంటి రాజకీయ ఉద్యోగులకు వాళ్ళకు కొన్ని విషయాల్లో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఈ రోజు ఆ రోజు చూసుకోలేకుండా మహారాజు రోజు తలంటుకోవాలి, మంగళవారం అయినా సరే అమావాస్య అయినా సరే. అట్లాగే వాళ్ళు రోజు ముఖక్షౌరం చేసుకోవాలి. రాజకీయ పురుషులు, సేనాపతి ఇప్పుడు కూడా ఆర్మీలో ఏ రోజున గడ్డం చేసుకోకపోతే ఆ రోజు అధికారి శిక్షిస్తాడు, రోజు టెస్ట్ చేస్తాడు ఆర్మీలో చూస్తే. అది ఎందుకు అనంటే వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగ ప్రవృత్తికి ఇది కొంచెం భంజకంగా ఉంటుంది. ఇప్పుడు మహారాజు తలంటుకోవడం మానేసిస్తే అతని మీద ఏదో నువ్వు పెట్టేసేసి గమ్మని ఇలా గొక్కోవలసి వస్తే సభలో కూర్చొని కిరీటం పక్కకిట్టి ఇలా గొక్కుంటుంటే అది ఆ రాజమర్యాదకు యుక్తంగా కనపడదు కదా. కాబట్టి రోజు తలంటుకోమన్నారు వారిని. ఇతరులకైతే మంగళవారం పనికిరాదు, శుక్రవారం పనికిరాదంటూ, ఆదివారం పనికిరాదు, శనివారం నాడు అంటుకో, బుధవారం నాడు అంటుకో అని 2 వారాలే ఇచ్చారు. శుక్రవారం నాడు కూడా తలంటుకోవడానికి పెద్ద శ్రేయస్సు కాదు. లోకంలో కొంతమంది తెలియక శుక్రవారం తలంటూసుకుంటున్నామంటారు.